బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ కాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సయ్యద్ కాసిం కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికారం ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు తమ్స్రిం మాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. टीआरएस पार्टी लीडर उनके फाउंडेशन की तरफ से हम 10,000 रुपये हेल्प జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజుమ్ మరియు సయ్యద్ హాసిం గారి కూతురి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు 10,000 రూపాయల ఆర్థికంగా సాయం చేయడం చాలా సంతోషకరం. మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం. గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ అంటేనే హరీష్ రెడ్డి అంటే సేవ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా అనే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా 10 మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ, పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం. అట్లనే ఆటో కార్మిక సోదరులకి మరియు మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతోని దాదాపు 500 నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తేనేమి, మరియు మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం. మరియు తీర దూర ప్రాంతాల్లో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరం మేమందరం అన్న వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలియజేస్తాం. పేద ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి స్థానికంగా ఉన్నటువంటి మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లీం బాను గారు, జావేద్ పాషా గారు, అలాగే పొలాడి శ్రీనివాసరావు గారు అందరూ వారి హరీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఏదైతే విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి 10,000 రూపాయలు వారి తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వ్యాల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది. వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతోమందికి ఇంకా ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క కాసిం గారి అమ్మాయి సహీనా గారు వారికి సలీమా గారికి వారి తరఫున మరొకసారి వ్యాల హరీష్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని, ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయాలు అందించాలని ఎల్లప్పుడూ కూడా సోదరి చెప్పినట్టు తప్పకుండా మీ అంటూ ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మా వంతు కూడా సహాయాలు అందిస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మాకు ధన్యవాదాలు. జై తెలంగాణ. కార్యక్రమానికి వ్యాల హరీష్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి రేపు డెవలప్మెంట్లో భాగస్వామ్యులుగా భాగంగా చేస్తూ వారికి ఈ ఆలోచన ఇస్తే ఇంకెంతో మందికి కూడా ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయాలని మరి వ్యాల హరీష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తుంది. జై హింద్, జై తెలంగాణ.